హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 3వ స్కందం మొదటి అధ్యాయం 11వ శ్లోకం నుంచి 17వ నంబర్ శ్లోకం వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. మరి మనము చర్చ ఆరంభించే కన్నా ముందు ఈరోజు మంగళాచరణ చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషః శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యనామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీరాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. మనం నిన్న చూసుకున్నాం అన్నమాట. మనం చర్చించుకున్న విషయం ఏంటంటే ఇక్కడ ధృతరాష్ట్రుడి యొక్క క్రూరత్వాన్ని గురించి చర్చించుకున్నాం నిన్న. అలాగే మరి ఇప్పుడు కృష్ణుడు వచ్చాడు, శాంతియుతగా వచ్చాడు, కానీ ఆయన ఇచ్చిన సలహాను కానీ సూచనను కానీ ధృతరాష్ట్రుడు కానీ దుర్యోధనుడు కానీ వినలేదు. సరే, ఆయన ఒక్క పని చేసుకొని కృష్ణుడు తిరిగి వెళ్ళిపోయాడు. మరి తర్వాత ఆయన మరి ఏం చేద్దాం, మరి ఇప్పుడు యుద్ధం అయ్యేటట్టుగా ఉంది, మరి నిర్ణయం తీసుకోవడానికి మళ్ళీ ఒకసారి ఆలోచించడానికి మరి ధృతరాష్ట్రుడు తన ముఖ్యమంత్రి అయిన విదురుడికి కబురు పెట్టాడు. విదురుడు వచ్చాడు రాజ్యసభలోకి. ఇప్పుడు ధృతరాష్ట్రుడికి తన సూచన సలహా ధృతరాష్ట్రుడి మేలు కోరి ఇప్పుడు చెప్పబోతున్నాడు. 3 శ్లోకాల్లో ఆయన 3 సూచనలు ఇస్తాడు విదురుడు, 11, 12, 13. దాని తర్వాత ఏం జరుగుతుంది అంటే అదే ఈరోజు టైటిల్. 11వ శ్లోకం చూద్దామంట. మరి ఏమంటున్నాడు విదురుడు? అజాతశత్రో ప్రతియచ్చదాయం తితిక్షతో దుర్విషహం తవాగా సహానుజో యత్ర వ్రికోదరాహి శ్వాసన్ రుషాయ త్వమలం బిభేసి. ఏమంటున్నారంటే అజాతశత్రుడైన ఆ యుధిష్ఠిర మహారాజుని ఆయన హక్కు ప్రకారం ఆయన యొక్క రాజ్యాన్ని ఆయనకు తిరిగి ఇచ్చేయాలి. అదే న్యాయం. ఇప్పటి వరకు మీరు ఎన్నో అత్యాచారాలు దురాచారాలు వారిని చంపడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేశారు. ఆయన వాటన్నిటినీ ఎంతో ఓపికగా సహించాడు. కానీ ఇప్పుడు ఆయన తన రాజ్యాన్ని తిరిగి అడుగుతున్నాడు. అతనితో అతని అనుజులు సహానుజో, అందులో ముఖ్యంగా వ్రికోదరాహి. వ్రికోదర అంటే భీముడు. ఎంతో కోపంతో ప్రతీకారం తీర్చుకోవాలనే కోపంతో వాళ్ళెంతో కసితో, ముఖ్యంగా భీముడు
శ్వాసన్ ఋష, ఆయన శ్వాస ఎలా వదులుతున్నాడంటే ఒక కోపంతో ఉన్న ఒక సర్పం పాము ఎలా అయితే పీల్చుకుంటుందో, గాలి శ్వాస పీల్చుకుంటుందో అంత కోపంతో ఉన్నాడు. నీకు తప్పకుండా అతన్ని ఆలోచించుకుంటే, మీరు స్మరించుకుంటే మీకు భయం వేస్తుంది అనుకుంటా అనేసి విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. ఎందుకంటే ధృతరాష్ట్రుడి గురించి బాగా తెలుసు కదా విదురుడికి, తన అన్నయ్య కదా, ఆయన గురించి బాగా తెలుసు. భీముడికి భయపడతాడని తెలుసు. భీముడు అంటే కొంచెం భయం ధృతరాష్ట్రుడికి. ఎందుకు అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. భీముడు ఎందుకలా ఆయన గురించి చెప్తున్నారంటే, భీముడు అప్పుడు అసత్సభలో జరిగిన తర్వాత అసత్సభలోనే ఆయన ప్రతిజ్ఞ చేస్తాడు. ఎప్పుడైతే దుర్యోధనుడు తన తొడ చూపించి ద్రౌపదిని వచ్చి అక్కడ కూర్చోమని చెప్తాడో అదే క్షణం భీముడు ప్రతిజ్ఞ చేస్తాడు, నేను ఆ దుర్యోధనుడు యొక్క తొడ విరిచి చంపేస్తానని. అలా ఎప్పుడైతే దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రహారం చేయడానికి అతను ద్రౌపది యొక్క కేశాన్ని పట్టుకొని లాగుతాడు, అప్పుడే అంటాడు అనమాట, ఈ దుశ్శాసనుడు ఒక హృదయాన్ని చీల్చి రక్తం తాగి చంపేస్తాను వీడిని ప్రతిజ్ఞ చేస్తాడు భీముడు. ఇంకెప్పుడైతే వనవాసానికి వెళ్ళాలని అంటే వెళ్ళాలనే వాళ్ళు వెళ్ళవలసి వస్తుందో, ఆ యుద్ధంలో ఓడిపోయి తర్వాత వనవాసం వెళ్ళే సమయానికన్నా ముందే ఆయన అప్పుడే ప్రతిజ్ఞ చేస్తాడు. దీని తర్వాత ఎప్పుడైతే యుద్ధం జరుగుతుందో ఆ యుద్ధంలో మొత్తం 100 మంది కౌరవుల్ని నేనే ఒక్కడిని చంపేస్తాను ప్రతిజ్ఞ తీసుకుంటాను అనమాట. అలా ఎంతో కోపంతో ఆ ప్రతిజ్ఞ తీసుకుని అక్కడ నుంచి వనవాసానికి వెళ్తారనమాట. అది ధృతరాష్ట్రుడికి బాగా గుర్తు. అందుకే విదురుడు చెప్తున్నాడు అనమాట, అప్పుడు భీముడికి తెలుసు కదా ఎంత కోపంగా ప్రతిజ్ఞ చేసుకుని వెళ్ళాడో, మీ అందరి కుమారుని చంపుతాడని. సో మీకు పక్కా భయం వేసే ఉంటుంది. సో అది అక్కడ ఉన్న పరిస్థితి, వాళ్ళ పరిస్థితి. నిజానికి అంటే హక్కు ప్రకారం, నిజాయితీగా, లెక్క ప్రకారం వాళ్ళ రాజ్యం వాళ్ళకు అప్పచెప్పేయాలి మీరు. కాబట్టి మీరు అప్పచెప్పేస్తే మంచిది. లేకపోతే వాళ్ళ పరిస్థితి, వాళ్ళు ఎలాంటి ఇప్పుడు సిచ్యువేషన్లో ఉన్నారంటే రెడీగా ఉన్నారు. మరి వాళ్ళు రెడీగా ఉండడమే కాదు, ఇప్పుడు ఇంకొక లాజికల్ ఆన్సర్ కూడా, అంటే లాజికల్ సూచన కూడా ఇస్తారనమాట. పార్థాంస్తు దేవో భగవాన్ ముకుందో గృహీతవాన్ సక్షితి దేవదేవ ఆస్తే స్వపూర్యాం యదుదేవదేవో వినిర్జితాశేష నృదేవదేవ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆ భగవంతుడు శ్రీకృష్ణుడు స్వయంగా వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. ఆ పార్థాంస్తు పృత యొక్క పుత్రులు, ఆ కుంతిమారని యొక్క పుత్రుల్ని తన వాళ్ళుగా, తన మనుషులుగా ఆయన అనుకొని వాళ్ళతో పాటే ఉంటాడు వాళ్ళ ఇంట్లో. మరి ఆ కృష్ణుడు స్వయంగా అక్కడ ఉన్నాడు. దేవదేవతలు, ఇంద్రుడు, బ్రహ్మదేవుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆయనను పూజిస్తారే, అలాంటి కృష్ణుడు వాళ్ళతో ఉన్నాడు. ఆయన యదువంశీయులందరికీ ఆయన అధిపతి. ఆయన ఎంతమంది యదువంశీయులు, యదు రాజులు ఉన్నారంటే యదువంశంలో వాళ్ళందరూ వాళ్ళ శౌర్యాన్ని వాళ్ళెంత శౌర్యవంతులు అంటే ఎంతోమంది రాజులని వారు పరాస్తులను చేసి వాళ్ళందరి ఆధీనంలో ఉన్నారు. అంటే ఈ ప్రపంచంలో ఎంతోమంది రాజులు కృష్ణుడితో ఉన్నారు. సో అందుకనే ఇక్కడ చెప్పేది ఏంటంటే, విదురుడు మొదట చెప్పారు పాండవుల పరిస్థితి, వాళ్ళు ఎలా ఉన్నారు, రెడీగా ఉన్నారు రివెంజ్ తీసుకోవడానికి. ఇంకొకటి కృష్ణుడు వాళ్ళతో పాటు ఉన్నాడు. కృష్ణుడితో పాటు ఆయన ఒక్కడే కాదు, మొత్తం యదువంశం ఒకటే కాదు, ఎంతోమంది రాజులు ఈ ప్రపంచంలో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆధీనంలో ఆయన తరఫున ఉన్నారు. సో ప్రపంచంలో ఉన్నంత శక్తి అంతా పాండవుల దగ్గర ఉంది. సో మీరు మూర్ఖత్వం కాకపోతే వాళ్ళతో వైరత్వం ఎందుకు పెట్టుకోవడం, వాళ్ళతో వెళ్ళి కొట్లాడుకోవడం, ఇప్పుడు వారితో యుద్ధం చేయడం అనేది మూర్ఖత్వం అని ఇక్కడ అంటే రాజకీయ పరంగా కూడా మీరు చేసే పని, ఈ యొక్క నిర్ణయం మీది, దీని ద్వారా మీకు ఏమీ లాభం రాదు, మొత్తం నష్టపోతారు మీరు అన్న విధంగా చెప్తున్నారన్నమాట. అంటే ఇక్కడ ఏదో విదురుడు కృష్ణుడి యొక్క భక్తుడు, పాండవులు అంటే ఆయనకి ఇష్టం, అందుకనే ఇలా ధృతరాష్ట్రుడికి ఇలాంటి సలహా ఇస్తున్నాడు అని కాదు. లెక్క ప్రకారం, న్యాయం ప్రకారం, న్యాయంగా వాళ్ళ యొక్క రాజ్యం ఆయన హక్కు, ఆయన అధిపతి యుధిష్ఠిరు ఆయనకి ఇచ్చేయాలి. ఇప్పుడు ఇంకొకటి పోనీ మీరు ఇవ్వము, మేము పెట్టుకుంటాం, వాళ్ళు ఏం పీక్తారులేమని అనుకుంటే మాత్రం మీ తప్పు. వాళ్ళు చాలా శక్తివంతులు, పాండవులే శక్తివంతులు. అంటే వాళ్ళతో పాటు కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు ఒకటే కాదు, ఆయనతో పాటు ఎంతో మొత్తం యదువంశం ఉంది. యదువంశం ఒకటే కాదు, ఇంకా ఎంతోమంది రాజులు వాళ్ళ ఆధీనంలో ఉన్నారు. ఎందుకంటే సో
రాజకీయ పరంగా కూడా మీరు వాళ్ళతో వైరత్వం పెట్టుకుంటే మీరే నష్టపోతారు అని చెప్తున్నారనమాట. సో ఇలా మంచి సూచనలు ఇచ్చారనమాట. హరే కృష్ణ, వాయిస్ లో అని చెప్తున్నారు. మామూలుగా డైలీ ఉన్నట్టుగానే ఉందండి వాయిస్. హరే కృష్ణ. సో నా వాయిస్ లోగా ఉందా అండి? ఎవరేం అనలేదు, ఒక్కరే అన్నారు. అలా ఏమైనా ఉంటే చెప్పేసేయండి, ఎందుకంటే అందరికీ ఇబ్బంది అవుతుంది లేకపోతే. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ. మేబీ ఎవరైనా ఒక్కరికే ప్రాబ్లం ఉందంటే అది వాళ్ళ తరఫు నుంచి ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, వాళ్ళ మొబైల్లో కానీ ఇంటర్నెట్లో కనెక్షన్లో కానీ. ఓకే, మిగతా వాళ్ళందరూ క్లియర్గా ఉందంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ. సో అప్పట్లో ఏంటంటే యదువంశీయులు వాళ్ళందరూ కూడా క్షత్రియులు కదా, వాళ్ళ శౌర్యత్వాన్ని ప్రదర్శించుకుంటారనమాట. అలా శౌర్యత్వాన్ని ప్రదర్శించుకొని అలా వేరే రాష్ట్రాల్లో వేరే రాజ్యాల్లోకి వెళ్ళి వాళ్ళ శౌర్యాన్ని ప్రదర్శించి అక్కడ ఉన్న రాకుమారులను కూడా వాళ్ళు అపహరించి పెళ్లి చేసుకుంటారు. అది క్షత్రియుల యొక్క స్టైల్ అనమాట. అది తద్వారా అది వాళ్ళ శౌర్యత్వం ప్రదర్శించే స్టైల్ అనమాట. సో తద్వారా వాళ్ళందరూ రాజులందరూ వాళ్ళ బంధువులు అయిపోతారు, ఇంకా వాళ్ళ ఆధీనంలో ఉంటారు అనమాట. అలా సో అలా ఎంతోమంది రాకుమారులని వాళ్ళు ఎంతోమంది యదువంశీలో ఒక కృష్ణుడికి ఎంతమంది కుమారులు మీకు తెలుసు కదా, ఇంకా ఆయన బంధువులు చాలామంది. సో వాళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీ. సో వాళ్ళందరూ ఎంతోమంది రాకుమారులను ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారు. సో వాళ్ళు ఎంతోమంది రాజులు వాళ్ళతో పాటు ఉన్నారు, వాళ్ళ బంధువులు మిత్రులు వాళ్ళ ఆధీనంలో ఉన్నారు, వాళ్ళ తరఫున ఉన్నారు. సో ఆ విధంగా ఇంకా కృష్ణుడు చిన్నగా ఉన్నప్పుడే కంసుడిని చంపేశాడు, జరాసుని ఓడించేశాడు. అలా ఇంకా దేవతలందరూ కూడా వాళ్ళ అనుగ్రహం కూడా వాళ్ళకు ఉంది. సో తద్వారా ఇక్కడ చెప్పేది ఏంటంటే నెక్స్ట్ అంటే మీకు లాజికల్గా కూడా మనకి ఇక్కడ విదురుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ధృతరాష్ట్రుడికి. మీరు చేసే ఈ డెసిషన్, తీసుకునే ఈ డెసిషన్ తప్పు డెసిషను, తద్వారా మీకు లాస్ అవుతుంది. మరి నెక్స్ట్ ఇంకొకటి లాస్ట్ సలహా ఇస్తారు, దీని తర్వాత మొత్తం సీన్ చేంజ్ అయిపోతుంది. 13వ శ్లోకం. సయేష దోష పురుష ద్విదాస్తే గృహాన్ ప్రవిష్టోయమపత్యమత్య పుష్ణాసి కృష్ణాద్ విముఖో గతశ్రీస్ త్యజాశ్వశైవం కుల కౌశలాయ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరు సయేష దోషపురుషుడు, అన్ని దోషాలు కరిగి ఒక పురుషుల్లో ఉన్నాడంటే అది ఎవరో కాదు, మీ దుర్యోధనుడు, మీ పుత్రుడు. వాడిని ఇంట్లో పెట్టుకుని కూర్చున్నారే మీరు, ఆయన చెప్పిన మాట వింటున్నారు, అదే మీరు చేసిన పెద్ద పని, తప్పు పని. ఎందుకు అంటే ఈ దుర్యోధనుడు అన్ని దోషాలు అన్ని చెడు లక్షణాలు ఉన్నవే కాకుండా ఈ దుర్యోధనుడు ముఖ్యమైన సమస్య ఏంటంటే కృష్ణుడికే విపరీతంగా ఉన్నాడు, కృష్ణుడికి వ్యతిరేకం, కృష్ణుడికి విముఖం. అవునా? కృష్ణాద్ విముక్తో గతశ్రీస్. అందుకనే ఇతను ఏంటంటే అపత్యమాత్య అంటే నీకు ఏ మేలు చేయలేడు, నీ పతనానికి కారకుడు అయ్యేవాడు మీ కొడుకే. అందుకనే ఇలాంటి దుర్యోధనుని మీ కొడుకుని వెంటనే త్యాగం చేసేసాయి. అప్పుడు ఒకవేళ నీ యొక్క కులాన్ని మేలు కోరితే కనుక కుల కౌశలాయ, మీ యొక్క కులము జాతి మొత్తం వంశము కుశలంగా ఉండాలి అనుకుంటే వెంటనే దుర్యోధనుని త్యాగం చేసేయండి ఇంట్లోంచి. అది చెప్పింది ఇక్కడ. అపత్య అన్నారు ఇక్కడ అన్ని. ఎందుకంటే ఒక పుత్రుడు తండ్రి పతనం కాకుండా కాపాడేవాడు అనమాట. అంటే ఒకవేళ తండ్రి చనిపోయిన తర్వాత ఏవైనా నరకంలో కానీ, నరకం లాంటి అవస్థలో ఏదైనా భూత పిశాచి శరీరాల్లో కానీ, లేకపోతే ఏదైనా కష్టాల్లో ఉంటే, కష్టమైన పరిస్థితుల్లో ఉంటే, అలాంటి శరీరాలు లభిస్తే అలాంటి జీవితంలో, సో అప్పుడు పుత్రుడనేవాడు పిండదానం చేసి గయా, విష్ణుపాద క్షేత్రం గయాలో పిండదానం చేసి అక్కడ తద్వారా పిండాన్ని ఆయన తన తండ్రికి పెడితే అప్పుడు ఆ విష్ణు ప్రసాదాన్ని తిని ఎక్కడున్నా ఆ తండ్రి ఆ పాపాల నుంచి విముక్తుడయి మళ్ళీ మంచి జీవితం, అట్లీస్ట్ ఆ నరక అవస్థ నుంచి బయటపడి మళ్ళీ పితృలోకాలకు ఇంకా మంచి లోకాలకి మంచి జన్మ అనేది లభిస్తుందన్నమాట. సో ఆ విధంగా అది పుత్రుడు చేసే మేలు అనమాట తండ్రికి. కానీ దానికి మరి పుత్రుడు పిండం పెట్టాలి ఎవరికి అంటే విష్ణుకి.
మరి విష్ణువు అయినా కృష్ణుడికి మరి వ్యతిరేకంగా ఉన్నాడే విష్ణువుకి ఈ దుర్యోధనుడు. మరి ఆయనకి ఎలా పూజిస్తాడు కృష్ణుడిని, ఎలా పిండం పెడతాడు మరి? అందుకనే ఈ దుర్యోధనుడుకి అతను ఏ రకంగా మేలు చేయలేడు. చచ్చిన తర్వాత కూడా దుర్యోధనుడు అంటే ధృతరాష్ట్రుడు చచ్చిన తర్వాత కూడా దుర్యోధనుడు తన తండ్రికి ఏ మేలు చేయలేడు. అలాంటి కొడుకుని ఇప్పుడే త్యాగం చేసేని చెప్పేస్తాను. అందుకే చాణక్య పండితుడు అంటాడనమాట, ఒకవేళ కొడుకు బుద్ధిమంతుడు, భగవంతుడు భక్తుడు కాకపోతే అతను ఎలాంటి వాడంటే మా తండ్రికి కానీ ఆ వ్యక్తికి కానీ ఎలాగైతే ఒక కళ్ళు ఉండి కూడా కనిపించవు కానీ ఎంతో బాధ పీడనిస్తున్నాయి మనిషికి. అంటే కళ్ళు ఉన్నాయి కానీ కనిపించట్లేదు, పని చేయట్లేదు కళ్ళు. కానీ ఆ కళ్ళు ఉండడం వలన దాని పని చూసే పని చేయట్లేదు, అంధత్వం ఉంది మనిషికి. కానీ దాని ద్వారా ఎంతో కష్టం బాధ కలుగుతుందంట వ్యక్తికి. అప్పుడు డాక్టర్ ఏమంటాడు, వైద్యుడు, చూడండి మీ కళ్ళు ఎలాగో దాని ద్వారా మీరు కనిపించలేరు, మీరు అందులో ఆ కళ్ళేగో పనికిరావు, కానీ మీకు ఎంతో కష్టాన్ని ఇస్తున్నాయి. బెస్ట్ ఏంటంటే నేను సర్జరీ చేస్తాను, ఆపరేషన్ చేసి ఆ కళ్ళు తీసి పడేస్తే అప్పుడు మీకు కనీసం దాని ద్వారా బాధన కలగదని. సో అలాంటి అడ్వైస్ ఇక్కడ విదురుడు అలా ఎక్స్పర్ట్ డాక్టర్ లాగా, ఫిజిషియన్ లాగా ఇక్కడ అడ్వైస్ ఇస్తున్నాడు, ఆయన సూచన ఇస్తున్నాడు. ఎవరికి? ధృతరాష్ట్రుడికి. ఈ వెంటనే ఈ దుర్యోధనుడు మీకు అన్నిటికన్నా దోష పురుషుడు. ఇది ఏదో విదురుడికి దుర్యోధనుడి మీద ఏదో కోపం ఉండో కాదు, అది సత్యవచనాలు పలుకుతున్నాడు అనమాట. ఎందుకంటే దుర్యోధనుడు పుట్టినప్పుడే విదురుడు ఉన్నాడు అక్కడే పక్కనే ధృతరాష్ట్రుడితో పాటే. సో దుర్యోధనుడు పుట్టినప్పుడే గాడిదలు నక్కలు కూసాయన్నమాట. ఎన్నో పక్షులు ఏడ్చాయి, నక్షత్రాలు గ్రహాలు అన్నీ చూసేసి అన్ని రకమైన అపశకునాలే కనిపించాయి అన్నమాట. అన్ని వైపుల నుంచి ఇనాస్పీషియస్నెస్, అమంగళం, అపశకునాలు కనిపించాయి. అప్పుడే విదురుడు చెప్పాడు ఇన్ని రకాల అపశకునాలు అంటే ఇది వీడు అసలు ఈ జన్మే వీడు చాలా చాలా మీ యొక్క మొత్తం కులాన్నే నాశనం చేస్తాడు, నాశనం అవడానికి కారకుడు అవుతాడు. అందుకనే విదురుడు అంటాడు, దుర్యోధనుడు పుట్టినప్పుడే ధృతరాష్ట్రుడు చెప్పేస్తాడు, చూడు ఈ మొదటి కొడుకున్నాడే నీకు, ఈయన మీ మొత్తం కుల నాశనానికి కారకుడు అవుతాడు. అందుకనే ఇప్పుడే చెప్తున్నాను, వెంటనే ఈ శిశువుని ఏదైనా చంపేయండి, చంపలేకపోతే తీసుకెళ్ళి ఎక్కడైనా అడవిలో వదిలేసేయండి. అప్పుడు ధృతరాష్ట్రుడు అంటాడు, అదేంటి అలా అంటున్నావు, నా పుత్రుడు, నా మొదటి సంతానం, నాకెంతో నా సంతానం మొదటి కుమారుని అలా ఇంత చిన్న బాబుని అలా అడవిలో వదిలేసే అంటున్నావు ఏంటి? అదేం కాదు, సరే ఏవో అపశకనాలు ఉన్నాయి, సరే ఏదో దోషాలు ఉన్నాయి, సరే పర్వాలేదు, నేను నా పుత్రుడిని నేను శిక్షణ ఇచ్చుకుంటాను, నేను సరిగ్గా చేసుకుంటాను, ఏమైనా దోషాలు ఉంటే పర్వాలేదు, కానీ నేను మాత్రం నా పుత్రుడిని వదులుకోలేను అని అప్పటి నుంచే ధృతరాష్ట్రుడికి వ్యామోహం అన్నమాట. సో విదురుడు శాస్త్రాలన్నీ తెలుసు కనుక ఆయనకు ఇవన్నీ విషయాలు గ్రహించగలరు. ఇదంతా సైన్స్ అన్నమాట. దీన్ని నిమిత్త శాస్త్రం అంటారనమాట. అంటే శకునాల్ని చూసి శకునాల్ని సరైన శకునం ఏంటి, అపశకునం ఏంటి, ఇవన్నీ కూడా సైన్స్ అది. సో ఇప్పుడు విదురుడు తన సలహా 3 వాక్యాల్లో 3 శ్లోకాలు చెప్పేశాడు. దీని తర్వాత ఇది వినగానే, ఈ లాస్ట్ శ్లోకం వినగానే ఇప్పుడు దుర్యోధనుడికి ఎంత కోపం వస్తుందంటే, ఇది వినగానే నెక్స్ట్ దుర్యోధనుడు ఏమంటాడు చూడండి. ఇత్యూచి వాంస్తత్ర సుయోధనేన ప్రవృద్ధ కోప స్ఫురితాధరేణ అసత్కృత సత్ స్పృహనీయశీల క్షట్టాసకారానుజ సౌబలేన. సో ఇది విన్న తర్వాత దుర్యోధనుడు ప్రవృద్ధ కోప, ఆయన కోపం పెరిగిపోయిందంట, బాగా పెరిగిపోయిందంట, వృద్ధి చెందింది కోపం. ఎంత కోపం పెరిగిపోయిందంటే ఆయన అధరాలు అంటే ఆయన పెదవులు అదురుతున్నాయంట. స్ఫురితాధరైన, ఎంత కోపంలో అదురుతాయి కదా పెదవులు, అలా కోపంలో పెదాలు అదురుతున్నాయంట. అసత్కృత, ఇంకా అవమానించేశాడు ఎవరిని? ఎంతో సత్స్పృహనీయ శీల, ఎంతో శీలవంతుడైన సమ్మానీయ వ్యక్తి అయిన విదురుణ్ణి. ఆయనకు బాబాయ్ అవుతాడు అవునా విదురుడు వరుసకి. క్షట్ట సకారానుజ సౌబలేన, క్షట్ట అంటే విదురుణ్ణి అవమానించాడు. ఎవరి సాంగత్యం వలన అలాంటి ప్రోత్సాహం
పొంది అలాంటి పని చేశాడు అంటే సకర్ణార్, ఒకడు కర్ణ, ఇంకోటి అనుజ అంటే వాళ్ళ తమ్ముళ్ళు దుశ్శాసనుడు ఇంకా మిగతా వాళ్ళు, సౌబలేన అంటే శకుని. అంటే వీళ్ళు ముగ్గురు సాంగత్యం వలన ఇంకా ఇలాంటి ఆల్రెడీ దుర్యోధనుడు లక్షణాల ప్రకారం దుర్లక్షణాలు ఉన్న వ్యక్తి, దాంతోపాటు ఆయనకు సాంగత్యం కర్ణుడు ఇంకా దుశ్శాసనుడు ఇంకా మిగతా శకుని, వీళ్ళు ముగ్గురు యొక్క సాంగత్యం ద్వారా ఇంకా దిగజారిపోయి ఇంకా ఇలాంటి ప్రోత్సాహం చెంది ఇలాంటి అనుచిత శబ్దాలని ప్రయోగించి అవమానించాడు. ఎవరిని? విదురుని. ఎలా అవమానించాడో కూడా ఆ శబ్దాలు ఏంటో కూడా నెక్స్ట్ శ్లోకంలో ఉందన్నమాట, 15వ నంబర్ శ్లోకం. సో దానికన్నా ముందు ప్రభుపాల ద్వారా ఒక పాయింట్ రాస్తారు ఇందులో. ఇలా విదురుడు మంచి సలహా ఇచ్చాడు, అవునా? కానీ అయినా కానీ ఆ సలహాని సరిగ్గా స్వీకరించకుండా ఇంకా కోపాన్ని పెంచుకున్నారు. ఇది ఎలాగంటే ఒక విషపూరితమైన సర్పానికి మీరు పాలు పోస్తే పాముకి విషం పెరుగుతుంది, తగ్గదు, అలా అన్నమాట. ఇలాంటి దుష్టులకి మంచి సలహా ఇచ్చిన దాన్ని తప్పుగా అర్థం చేసుకొని ఇంకా వాళ్ళ దురాచారం అనేది పెరిగిపోతుంది కానీ తగ్గదని అర్థమవుతుంది మనకి ఇక్కడ. సో ఇప్పుడు ఆ దుర్యోధనుడు ఏమంటాడంటే, కయేనం మత్రోపజుహావజిహ్మం దాస్యాసుతం యద్ బలినైవ పుష్టః తస్మిన్ ప్రతీపః పరకృత్య ఆస్తే నిర్వాస్యతామాశు శ్వాసతో. ఇక్కడ ఏమన్నారంటే, ఎవరు ఈ దాసిపుత్రుడిని ఇక్కడ రమ్మని సలహా ఇవ్వమని చెప్పారు? ఎవడిక్కడ రమ్మన్నారు ఆయన్ని? ఆ దాసిపుత్రుడిని. ఇతను ఇక్కడ మనతో పాటే ఉండి మన రాజ్యంలో ఉండి ఆ శత్రువుల వైపు మాట్లాడుతూ ఎప్పుడు శత్రువుల హితం కోరే, శత్రువుల మేలు కోరే ఇక్కడ ఉండి మనకు ద్రోహం చేస్తున్నాడు. మన ఇంట్లో ఉండి మన అన్నం తిని మన ఉప్పు తిని పెరిగాడు, ఇప్పుడు మనకే ద్రోహం చేస్తున్నాడు, మనకి వ్యతిరేకంగా మాట్లాడతాడు. ఎప్పుడు వాళ్ళ సైడ్లోనే మాట్లాడతాడు, శత్రువుల వైపు నుంచి వాళ్ళ హితం కోరే మాట్లాడతాడు. ఇలాంటి వ్యక్తి ఇతన్ని వెంటనే ఇప్పుడే శ్వాసతో మాత్రమే వదిలి రాజ్మహల్ నుంచి తరిమి కొట్టేసేయండి బయటికి అనేసి ఇక్కడ దుర్యోధనుడు ఈ వాక్యాల్ని విదురుడి వైపు అన్నాడనమాట. శ్వాసను మాత్రమే వదిలి పంపించేసేయండి, అంటే రాజమహల్ నుంచి తరిమి కొట్టేయండి అంటారు. అవునండి, ఆయన దాసీపుత్రుడే, కానీ ఆయన ఎవరు పిలిపించారని అడుగుతున్నాడు. యాక్చువల్లీ మనం చూసాం నిన్న, అవునా? ధృతరాష్ట్రుడే, ఆయన ముఖ్యమంత్రి ఈ హస్తినాపురం రాజ్యానికి ముఖ్యమంత్రి. ఆయన కబురం పంపిస్తేనే అక్కడికి వచ్చాడు విదురుడు. ఆయన అడిగాడు కనుకనే సలహా ఇస్తున్నాడు, ఆయన సూచన ఇస్తున్నాడు. అదే ఆయన బాధ్యత, ఆయన కర్తవ్యం, ఆయన పదవి, అదే ఆయన పని అది. సో ఆయన సరిగ్గా సలహా ఇచ్చాడు. సో ఆయన తరఫు నుంచి ఏమాత్రం తప్పు లేదు విదురుడి తరఫు నుంచి, అవునా? ఆ విధంగా. సో ఇప్పుడు దుర్యోధన అంటున్నాడు ఎవరు పిలిచారని. మీరే పిలిచింది, ధృతరాష్ట్రుడే పిలిచింది చెప్పాలంటే, అవునా? సో మనం అందుకే చూసాం కదా, వాళ్ళ మేలు కోరి ఏం చెప్పట్లేదు, అందరు మేలు కోరి శాస్త్రయుక్తంగా ధృతరాష్ట్రుడు మేలు కోరే విదురుడు అక్కడ చెప్పాడు, దుర్యోధనుడు మేలు కోరే చెప్పాడు. కానీ వీళ్ళు తప్పుగా అర్థం చేస్తున్నారు. సో ఆయన దాసీపుత్రుడు అంటున్నాడు, కానీ ఆయన దాసీపుత్రుడైనా ఆయన కూడా రాజు ఒక్క పుత్రుడే. రాజుకి చాలామంది మామూలుగా ఏంటంటే అలా అన్నాడు, కానీ మనకి తెలిసిందే దాసి నుంచి పుట్టిన ఆయన కూడా వ్యాసదేవుడు నుంచే పుట్టిన సంతానం. సో ఇలా దాసి నుంచి పుట్టినా కానీ రాజు పరివారంలో వారికి కూడా స్థానం ఉంటుంది, వారిని కూడా అక్కడే పెరుగుతారు. అంటే వాళ్ళ పాలన పోషణ అంతా రాజే చూస్తాడు, పాలన పోషణ. ఇంకా అలాగే వారికి కూడా ఏదో ఒక సేవ వాళ్ళకి తగ్గట్టుగా ఇస్తారనమాట. ఇక్కడ విదురుడికి ఆయన తెలివితేటలకి, ఆయన పాండిత్యానికి మెచ్చే ఆయనకి ఈ మంత్రి పదవి ఇచ్చారు. ఆయన ధృతరాష్ట్రుడు ఎప్పుడు విదురుడిని తన సహోదరుడుగానే, తన తమ్ముడిగానే ఆయన చూశాడు, ఆయనకు సమ్మానం ఇచ్చాడు, వ్యవహరించాడు. ఎన్నిసార్లు విదురుణ్ణి ఏ విషయంలో అయినా సలహా కావాలంటే ఆయన విదురుడి నుంచే తీసుకునేవాడు, విదురుణ్ణి పిలిచి మరీ సలహా తీసుకునేవాడు. పాటించేవాడు కాదు, అది ఇంకో విషయం. కానీ ఎందుకంటే ఆయనకు తెలుసు విదురుడు సరైన సలహా నాకు ఇస్తాడనే నమ్మకం ధృతరాష్ట్రుడికి ఉంది. ఆ చిన్న ఎప్పుడైనా సరే విదురుడు కూడా ఎప్పుడు మా అన్నయ్యకి ఏదైనా సరే ఏది చెప్తే బాగా
నా నా మీద ఆనందపడతాడు, నేను చెప్పిన విషయం నేను బాగా ఆయన సంతోషం కలుగుతుంది, అలాంటి విషయం కాకుండా అతనికి అసలైన మేలేజ్ జరుగుతుంది అనే సలహానే విదురుడు ఎప్పుడు ఇచ్చాడు. సత్యాన్నే పలికాడు విదురుడు ఎప్పుడైనా సరే. అయినా కానీ ఆ విషయం తెలుసు అన్నమాట ధృతరాష్ట్రుడికి. అందుకే మనం చూస్తాం కదా, తర్వాత కూడా విదురుడు తిరిగి వచ్చినప్పుడు కూడా విదురుడు ప్రచారం చేస్తే ధృతరాష్ట్రుడు విన్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు, లోపల నుంచి తెలుసు విదురుడు నా మంచి గురించే చెప్తాడు అనే విషయాన్ని ధృతరాష్ట్రుడికి అర్థమవుతుంది. కానీ ఆయనకున్న ఎన్ని రకాల వ్యామోహం, ఈ పదవి పైన ఆసక్తి, ఇంకా దుర్యోధనుడి పైన ఆసక్తి ఎంత ఉందంటే ఇంకా మంచి సలహాలు కూడా అవి పనిచేయకుండా పోతున్నాయి అన్నమాట. అది. సో ఇక్కడ ప్రభుపాద ద్వారా రాస్తున్నారు, రాజమహల్లో కూడా ఇలాంటి రాజకీయాలు, ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. అలా విదురుడు లాంటి ఎంతో మంచి సన్మానీయ వ్యక్తులు కూడా ఇలా ఎన్నోసార్లు అప్పుడప్పుడు రకరకాల అవమానాలకి, శిక్షలకి గురవ్వాల్సి వస్తుంది. సో ఈ శబ్దాలు విన్న విదురుడికి ఆశ్చర్యమైంది. ఇది ఇప్పుడు నా అన్నయ్య వాళ్ళ కొడుకు, అవునా, నా కొడుకు సమానుడైన వీడు దుర్యోధనుడు నన్ను ఇలా అనుచితంగా మాట్లాడాడే. సరే, ఇక్కడ నాకు ఆ సమయం అయిపోయింది ఇక్కడ ఉండడానికి, ఇంకా వాళ్ళ యాక్షన్ తీసుకోవడం ఏంటి, నేనే వెళ్ళిపోతాను ఇప్పుడే ఇక్కడ నుంచి అనేసి డిసైడ్ చేసుకుంటాను అనమాట. డిసైడ్ చేసుకొని స్వయం ధనుర్ద్వారి నిధాయ మాయాం భ్రాతుః పురోమర్మసుతాడితోపి సయిత్తమత్యుల్బనకర్ణబాణైర్ గతవ్యతో మానయాణ. సో ఇక్కడ ఏమంటున్నారంటే, ఇలా దుర్యోధనుడి యొక్క శబ్దాలు బాణాల్లాగా ఆయన కనిపించాయంట. దుర్యోధనుడి శబ్దాలు బాణాలు చెవుల్లోంచి, రంధ్రాల్లోంచి లోపలికి వెళ్ళి హృదయంలో తాకాయన్నమాట విదురుడికి. అంటే ఆయనకి నొప్పి అయింది, అయినా కానీ ఆయన బాధపడకుండా వెంటనే సరే ఇంకా ఈ యొక్క రాజమహల్ని నేను వదిలి వెళ్ళిపోమంటున్నారు కదా, సరే అనేసి అక్కడికక్కడే ఆన్ ద స్పాట్ అప్పటికప్పుడే ఆయన ధనుష్షు ఇంకా యారోస్ అవన్నీ అక్కడే ద్వారం పైనే వదిలేసి బయటికి వెళ్ళిపోతారు. హస్తినాపుర రాజమహల్ని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అన్నమాట. ఏమని ఆలోచిస్తున్నారంటే ఆయన మనసులో భగవంతుడి యొక్క మాయాశక్తి ప్రభావం, వీడు బద్ధజీవి, ఆ భగవంతుడి మాయాశక్తి ద్వారా వీడు అనుకుంటున్నాడు నేనే గొప్ప, నేనే అహంకర్త అని అనుకుంటున్నాడు. అహంకారం పెరిగిపోయి ఇదంతా భగవంతుడి మాయాశక్తి ప్రభావం. సో భగవంతుడి ఇచ్ఛానుసారంగా ఏది జరుగుతుందో దాన్ని నేను స్వీకరిస్తాను, మాయాశక్తి చాలా ప్రభావితమైంది అనేసి అక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోతాడు అనమాట. ఎవరు? విదురుడు. సో ఎవరైనా భగవంతుడి శుద్ధ భక్తుడు ఎప్పుడైనా సరే ఇలాంటి ఎటువంటి పరిస్థితి ఉత్పన్నమైనా సరే ఒక పాయింట్ ఉండే, పర్వాలేదు, ఓకే. సో ప్రకృతే క్రియమాణాని గుణైకర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహం ఇది మన్యతే. సో ఇది భగవద్గీతలో ఈ శ్లోకం ఉంది. సో ఇక్కడ ప్రభుపాద ద్వారా తాత్పర్యం రాశారు. సో శుద్ధ భక్తుడికి ఇది అర్థమవుతుందన్నమాట. ఈ ప్రకృతి యొక్క 3 గుణాల ప్రభావంతో ఇలాంటి వ్యక్తులు అహంకారంతో నిండిపోయి ఇలా ఆలోచిస్తూ ఉంటారు, నేనే గొప్ప, నేనే కర్త అని ఇలా వ్యవహరిస్తూ ఉంటారు అహంకారం మిరిపోయినప్పుడు. సో ఇలాంటి విషయాలు అర్థం చేసుకుంటారన్నమాట శుద్ధ భక్తులు. సరే వీడు ఇలా లోవర్ మోడ్స్ గుణాల ప్రభావితంగా ఇలా వ్యవహరిస్తున్నాడు, అహంకారం పెరిగిపోయి, సరే మనం ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోవడం బెటరు. అలాగే విదురుడు కూడా తను ఇప్పుడు ఈ భగవంతుడి యొక్క ఇచ్ఛ, భగవంతుడి యొక్క అనుగ్రహం నా పైన, ఎందుకంటే ఇది కూడా భగవంతుడి యొక్క ఇచ్ఛతోనే జరుగుతుంది కనుక నేను ఈ సమయాన్ని అనుకూలంగా నేను భగవంతుడి కోసం, భగవంతుడి భక్తిని పెంపొందించుకోవడానికి ఉపయోగించుకుంటాని ఆలోచించుకుంటూ అక్కడి నుంచి తనకు తానే లోపల ధన్యవాదాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు అన్నమాట అక్కడి నుంచి. సో అలా ఆ విధంగా, ఎందుకంటే విదురుడికి అక్కడ పెద్దగా రాజ పరివారం పైన పెద్దగా ఆసక్తి ఏం లేదు విదురుడికి. ఎందుకంటే ఆయన శుద్ధ భక్తుడు,
సో భక్తులకి ఏంటంటే ఈ యొక్క పదవి పైన, భౌతిక సువిధలపైన పెద్దగా ఆసక్తి ఉండదు. సేవ అవసరం ఉంటే ఉపయోగిస్తారు. విదురుడికి ఆ సేవ ఇచ్చారు, మంత్రి పదవి ఇచ్చారు, ఆయన చేశాడు, తను న్యాయపూర్వంగా ఆ ధర్మాన్ని ఆయన నెరవేర్చాడు. కానీ ఇప్పుడు వాళ్ళు వద్దంటున్నారు. సరే, ఇప్పుడు భగవంతుడు సంపూర్ణంగా శరణాగతం అవుతాను అనేసి, ఇది మంచి అవకాశం నాకు అనేసి వెంటనే వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఈరోజు లాస్ట్ శ్లోకం చూద్దామంట. స నిర్గత కౌరవ పుణ్యలబ్ధో గజాహ్వయా తీర్థపద పదాని అన్వాక్రమత్ పుణ్యచికీర్ష్యోర్వ్యాం అధిష్ఠితో యాని సహస్రమూర్తి. సో ఇది చాలా మంచిది శ్లోకం. సో విదురుడు ఎంతో పుణ్యాలు చేసుకున్నాడు కనుక, పుణ్యవంతుడు కనుకనే ఇంత గొప్ప కురువంశంలో జన్మించాడు. అలాగే ఇప్పుడు హస్తినాపురం వదిలి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడంటే పదాన్ని, తీర్థస్థలాల్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాడు. అలా తీర్థస్థలాల్లో పదాన్ని, భగవంతుడి యొక్క పాదాల దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాడు. అలా ఎంతో కోరికతో నా యొక్క భక్తిని, నా యొక్క పుణ్యాన్ని పెంపొందించుకోవాలి అనేసి ఆలోచిస్తూ ఈ తీర్థస్థలాల్లో దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాడంట. అలా ఎన్నో వేల మందిరాలు, ఇక్కడ చూడండి, సహస్రమూర్తి, 1-2 కాదు, వేల మందిరాల్లో వేల భగవంతుడి యొక్క మూర్తి, భగవంతుడి యొక్క విగ్రహాన్ని దర్శనం చేసుకుంటున్నాడంట వెళ్ళి. అధిష్ఠితో యాని సహస్రమూర్తి. అక్కడ ప్రతి తీర్థస్థలానికి అక్కడ మెయిన్, అక్కడ అధిష్ట భగవంతుడు ఎవరైతే ఉన్నారో మూర్తిని, భగవంతుడి యొక్క విగ్రహాన్ని దర్శనం చేసుకుంటున్నాడంట వెళ్ళి. సో ఎందుకంటే ఇలా ఇప్పుడు భగవంతుడికి భక్తి చేసుకోవాలని విదురుడికి తెలుసు, కృష్ణుడే భగవంతుడు అని తెలుసు. కృష్ణుడు స్వయంగా ఆ సమయంలో అక్కడే ఉన్నాడు. సో హరే కృష్ణ, ఏదో అడిగినట్టున్నారు ఎవరో. దేవాదిదేవుడు శ్రీకృష్ణుడు. సో విదురుడికి అది తెలుసు, కృష్ణుడు అక్కడ స్వయంగా ఉన్నాడు, భగవంతుడి దగ్గర డైరెక్ట్ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి శరణాగతుడు అయిపోవచ్చు. కానీ ఆయన ఏమనుకున్నాడంటే, ఈ దుర్యోధనుడు, ఈ ధృతరాష్ట్రుడు, వీళ్ళ సాంగత్యంలో ఉన్నాను, ఇన్ని రోజులు ఇక్కడే ఉన్నాను, అంతేకాకుండా వీళ్ళు ఉప్పు తిని బతికాను, అంటే వాళ్ళు పెట్టిన తిండి తిన్నాను నేను, కనుక వాళ్ళ సాంగత్యం వలన, వాళ్ళ తిండి వలన, ఎందుకంటే వాళ్ళు పాపాత్ముల జీవితాన్ని జీవిస్తున్నారు కనుక దాని సాంగత్యం వలన నేను కూడా కలుషితం అయిపోయాను, నేను కూడా పాపాత్ముడిని అయిపోయాను, నాకు కూడా పాపాలు ఉన్నాయి, నేను ఈ పాపాలన్నీ తొలగించుకోవాలి, ఇంకా అలాగే నా యొక్క భక్తి శుద్ధతని పెంచుకోవాలి, అప్పుడు నేను అర్హుణ్ణి అవ్వగలను భగవంతుడికి, కృష్ణుడి దగ్గరికి వెళ్ళి శరణాగతం అవ్వడానికి. ఇలా ఆలోచిస్తూ విదురుడు, ఇంకా నేను అర్హుణ్ణి కాదు, ఇది విదురుడి యొక్క నమ్రత భావన. శుద్ధ భక్తులు ఎప్పుడైనా సరే వాళ్ళు ఎప్పుడు పతితులుగానే వాళ్ళ లోపల నుంచి భావిస్తూ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు నేను గొప్ప భక్తుడిని అనుకోరనమాట. అలాగే విదురుడు కూడా ఇక్కడ నేను ఇంకా చాలా పతితుడిని, నేను చాలా పాపాత్ముడిని, వీళ్ళ యొక్క సాంగత్యం వల్ల నేను ఎంతో కలుషితం అశుద్ధం అయిపోయింది నా శరీరం, నా మనస్సు అంతా. సో నేను ఇంకా శుద్ధపరచుకోవాలి, నా యొక్క పాపాలని తొలగించుకోవాలి. అందుకనే నేను తీర్థస్థలాలకు వెళ్ళి, తద్వారా తీర్థస్థలాల్లో అక్కడ ఉన్న సాధువుల, మునుల నుంచి భగవంతుడి విషయాలు తెలుసుకొని, తద్వారా విని భగవంతుడి యొక్క విగ్రహాల్ని, అక్కడ మూర్తులని, అంటే భగవంతుడి యొక్క విగ్రహాల్ని ఆ యొక్క మందిరాల్లో దర్శనం చేసుకొని, తద్వారా ఈ యొక్క తీర్థ యాత్ర ద్వారా నేను శుద్ధమైపోయిన భక్తి పెంపొందిపోయి, ఎప్పుడైతే నా సంపూర్ణంగా పాపాల నుంచి ముక్తుడిని అయిపోతాను, అప్పుడు వెళ్ళి భగవంతుడిని నేను సంపూర్ణంగా శరణాగతం అవుతాను ఆలోచిస్తూ ఇప్పుడు తీర్థస్థలాల దర్శనానికి బయలుదేరాడు అనమాట. సో అందుకనే ఇక్కడ చెప్పారనమాట, భగవద్గీతలో కూడా అన్నారు కదా, ఏ శాంత్వంత గతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతా. ఎవరైతే సంపూర్ణంగా పాపాలతో ముక్తులైపోతారో వారు ఇంకా భగవంతుడిని, అన్ని మోహమాయ నుంచి ముక్తులైపోయిన తర్వాత భగవంతుని ఎంతో దృఢవ్రత, ఎంతో దృఢ నిశ్చయంతో భగవంతుడిని భజన చేస్తారు. సో అలా అనమాట. పాపాలు ఉంటే మనము కొంచెం అవి అడ్డంకులుగా ఉంటాయి అన్నమాట భక్తి మార్గంలో. అందుకే మనం ఎంత పాపాలు మనకు తొలగిపోతూ ఉంటాయో, మనం ఎన్ని జన్మల నుంచి ఎన్ని పాపాలు చేస్తామో మనకే తెలియదు. సో అందుకనే మనం మెల్లిమెల్లిగా మనం భక్తి మార్గంలో చూస్తున్నప్పుడు స్టార్టింగ్లో
మెల్లిమెల్లిగా ఈ హరే కృష్ణ జపం చేస్తున్నప్పుడు, మనం భక్తి యోగాలో అన్ని నియమాలు పాటిస్తున్నప్పుడు ఏంటంటే మెల్లిమెల్లిగా పాపాలనేవి తగ్గుతూ ఉంటాయి. చేతో దర్పణ మార్జనం, అనర్థాలన్నీ తగ్గిపోతాయి, పాపాలు చేసే ప్రవృత్తి కూడా తగ్గిపోతుంది. అలా మెల్లిమెల్లిగా తగ్గిపోయినప్పుడు మనం భగవంతుడిని ఇంకా బాగా అర్థం చేసుకోగలము, భగవంతుడు చెప్పిన ఆదేశాలని కూడా బాగా అర్థం చేసుకోగలము. ఈ భగవద్గీత కానీ, భాగవతంకైనా కానీ, భక్తి పైన కానీ, భగవంతుడి మూర్తి అర్చ విగ్రహం పైన కానీ ఇంకా ఆసక్తి, ఇంకా నమ్మకం, ఇవన్నీ అభిరుచి అనేవి పెరుగుతూ ఉంటాయన్నమాట మెల్లిగా. అప్పుడు మొత్తం శుద్ధమైపోయిన తర్వాత భగవంతుడికి మనం స్వయంగా కూడా దర్శనం చేసుకోవచ్చు. అప్పటి వరకు మనలాంటి పాపాత్ములకి, ఇంకా బద్ధజీవులకి భగవంతుడు ఇంకా తన దర్శనం ఎలా ఇవ్వగలుగుతున్నాడు అంటే ఈ భగవంతుడి యొక్క అర్చమూర్తి, అర్చ విగ్రహం ద్వారా. మందిరాల్లో అర్చ విగ్రహాలు ఉంటాయి, ఇది భగవంతుడి యొక్క కృప. ఇలా మనము బద్ధజీవులము స్వయంగా భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక శరీరాన్ని దర్శనం చేసుకోలేం కనుక మన కోసం, మనం ఇలా శుద్ధం అవడం కోసం, మన పాపాలు తొలగించుకోవడం కోసం, ఇంకా భక్తిలో ప్రగతి చెందడం కోసం అనేసి ఇలా భగవంతుడు అర్చమూర్తి విగ్రహ రూపంలో మనకు దర్శనమిస్తాడనమాట. సో మందిరాల్లో ఉండే మూర్తి అదొక బొమ్మ, లేకపోతే అదొక స్టాచ్యూ కాదనమాట. అది భగవంతుడి విగ్రహం, స్వయం భగవంతుడు తన విగ్రహం ద్వారా మన యొక్క ప్రార్థనను కానీ, ప్రేమను కానీ, మనం పెట్టే నైవేద్యాన్ని కానీ, లేకపోతే మనం చేసే అర్చన, పూజ అన్నీ స్వీకరిస్తాడనమాట. సో అందుకనే ప్రతి తీర్థస్థలాల్లో రకరకాల రూపాల్లో, రకరకాల పేర్లతో భగవంతుడు అర్చ విగ్రహ రూపంలో మనకు దర్శనమిస్తాడు. ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇచ్చారు ప్రభుపాల్ వారు. మథురలో ఆదికేశవ మందిరం ఉంది, ఆదికేశవుగా భగవంతుడు దర్శనమిస్తాడు. జగన్నాథ్పురిలో జగన్నాథుడిగా, పురుషోత్తముడిగా, అలాగే ప్రయాగలో బిందు మాధవుగా, మందార పర్వతంలో మధుసూదనుగా, ఆనందారణ్యలో వాసుదేవ పద్మనాభ జనార్దనగా, విష్ణుకాంచిలో విష్ణుగా, మాయాపూరలో హరిగా, ఇలా అనేక చోట్ల, అనేక తీర్థస్థలాల్లో, అనేక మందిరాల్లో అనేక భగవంతుడి విగ్రహాలు, వివిధ రూపాలు, నామాలు, పేర్లు ఉన్నాయన్నమాట భగవంతుడికి. చైతన్య చరితామృతంలో అన్నారు, సర్వత్ర ప్రకాశతార భక్తే సుఖదితే జగతేర ధర్మనాశి ధర్మ స్థాపితే. సో చైతన్య చరితామృతంలో ఈ శ్లోకం వస్తుంది. సర్వత్ర ప్రకాశతార, ప్రతి చోట భగవంతుడి యొక్క వివిధ రకాల అవతారాలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి. భక్తే సుఖధీతే, భక్తులకి సుఖాన్ని, ఆనందాన్ని ప్రసాదించడానికి. అలాగే జగతేర ధర్మనాశి, జగతంలో ఉన్న అంత అధర్మాన్ని నశింపచేయడానికి. ధర్మ స్థాపితే, ధర్మాన్ని స్థాపించడానికి. సో ఇది చైతన్య చరితామృతంలో కూడా ఎందుకు మందిరాలు ఉన్నాయనేది, భగవంతుడు వివిధ రూపాల్లో భగవంతుడు అర్చ విగ్రహంలో ఎలా దర్శనమిస్తున్నాడు ఎందుకు అనేది. సో ఇవి ఇక్కడ ఇచ్చారనమాట విషయాలు. ఇంకా మనం దీని గురించి, విదురుడి యొక్క తీర్థయాత్ర గురించి మనము రేపు చూద్దామంట. ఈరోజు ఇక్కడ ముగిద్దాము. మీ అందరికీ చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద కీ జై. గ్రంథరాజ శ్రీమద్ భాగవతం కీ జై. సమవేత గౌరభక్త వృంద కీ జై. నితాయ్ గౌర సీతనాథ్ ప్రేమానందే. హరి హరి బోల్.